హాయ్ పిజీ పీపుల్, నా ప్రోగ్రామ్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మీరందరూ సబ్స్క్రైబ్ అయ్యారా? అవలేదా? అయితే వెంటనే ఇక్కడున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి. తర్వాత ఈ బెల్ ఉంది కదా, దాన్ని కూడా రింగ్ చేసేయండి. ఆ బెల్ని నొక్కేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో. అంటే ఇలా చెప్తే నెగిటివ్ ఫీల్ వస్తుందేమో, బట్ నేను చాలా పాజిటివ్గా చెప్తున్నాను. జనరల్గా హీరోయిన్స్ కెరీర్ అంటే 10 years ఉంటుంది, అది బిఫోర్ మ్యారేజ్ అని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ 1 kid అండ్ దెన్ 2nd kid, తన ఫిగర్ మెయింటైన్ చేయడం, తనను తాను మౌల్డ్ చేసుకునే విధానం, అవన్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. ఓకే, ఎనీ టైం మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనే విధంగా తను అందరికీ ఇన్స్పిరేషన్. మీరు స్క్రీన్లో ఒకలా ఉన్నారు, బయట ఒకలా ఉన్నారు. బయట ఎంత సన్నగా ఉన్నారు, స్క్రీన్లో ఎంత లావుగా ఉన్నారు. కామన్ ప్రాబ్లం అమ్మాయిలకి కదా. మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. అందుకే ఫోన్ కొనుక్కోమనేది. ఏం చేయబోతున్నారు? ఫోన్ వాడమనేది. నా గురించి తెలియదు కదా, మా ఇంటి పేరు మర్యాద. చాలు, మర్యాద రామన్న, రామక్క ఫ్యామిలీ. అందుకే ఇంటి పేరు ఎక్కడ పాడవకుండా పెద్దగా విలువలు పెంచలేకపోయినా తగ్గించుకుని ఉంటే చాలని మర్యాదను కాపాడుకుంటున్నాను. ఎప్పుడైనా చూసావా స్నేక్ని? దానికి ఒక స్టోరీ ఉంది. స్నేక్కి కూడా స్టోరీ ఉందా? అమ్మా, ఏ జంతువుల గురించి అడిగితే ఆ జంతువుల స్టోరీలు చెప్పేసి మనుషులకు సంబంధించి ఎక్కువ స్టోరీస్ లేవు కదా, అందుకే. ఓకే, అబ్బాయిలో చిత్రలేఖ కావాల్సిన వాంటెడ్స్ ఏంటి? నేను నిజంగా చెప్పాలి అంటే, ఎదుటి వాళ్ళలో ఏ ఉండాలనేది నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. నేను ఎలా ఉండాలనేది మాత్రం అనుకున్నాను. నాకు సినిమా, టీవీ, యాంకరింగ్ ఇదంటే చాలా ఇష్టం, ప్రాణం. ఇందులోనే ఉండాలి. అంటే మ్యాక్సిమం ఎంతవరకు వీలుంటే నా లైఫ్ ఎండ్ కూడా ఇక్కడే జరిగితే బాగుంటుంది అనేంత ఇది ఇక్కడ ఉంది. అందుకే ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నా, మధ్యలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నా వాటన్నింటినీ ఇక్కడ సెట్ చేసుకున్నాను కదా. ఓకే, వాటన్నింటినీ ఫేస్ చేయగలుగుతున్నాను. ఇదే దాంట్లో ఉండేలా ఒప్పుకునే వాళ్ళైతే చాలు అని. బికాస్ నా పైన గాసిప్స్ లేవు. అప్పుడు పెళ్ళికి ముందే లేవు అంటే పెళ్ళి తర్వాత వస్తాయా అంటే మేనేజ్ చేయగలం కదా. మనకి ఏదో కావాలని ఆరాటపడడం, వాటి కోసం ఇబ్బంది పడడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవన్నీ జరగనివ్వను కాబట్టి సో సేఫ్ అలాంటి వాళ్ళు వస్తే చాలు అనుకుంటున్నాను. అంతే, ఎలా ఉన్నా పర్లేదు. లుక్స్ అవన్నీ పేరెంట్స్, జాబ్ అవన్నీ పేరెంట్స్ చూసుకుంటారు. అలాగే నచ్చిన చేసుకుంటావా? వావ్, అంతే. అరేంజ్ మ్యారేజ్ అంటేనే అది కదా. ఓకే, అరేంజ్ మ్యారేజ్ అంటే అప్పట్లాగా పెళ్లిలో తాళి కట్టిన తర్వాత ఇలా గుంగట్ తీసి చూడడం కాదు కదా. అలా కాదు, కానీ అంటే జనరేషన్ ఎంత మారుతున్నా, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎంత కాంపిటీషన్ ఉన్నా, అమ్మాయి అంటే సున్నితత్వం, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్నెస్, ఆ సున్నితత్వం లక్షణాలు అలా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో నేను అలాగే ఉంటాను మ్యాక్సిమం. ఓకే, ఈ జనరేషన్లో ఉన్న యాంకర్స్, ఇప్పుడు వచ్చిన యాంకర్స్లో, లేటెస్ట్ యాంకర్స్, టాప్ యాంకర్స్లో హూజ్ యువర్ ఫేవరెట్? ఫేవరెట్ అని కాదు, కానీ ఇన్స్పిరేషన్ అందరికీ. నెక్స్ట్ ఫర్దర్గా కూడా అనసూయ. ఎందుకు అంటే తన టాప్ అని తెలుసు. ఓకే, అంటే ఇలా చెప్తే నెగిటివ్ ఫీల్ వస్తుందేమో, బట్ నేను చాలా పాజిటివ్గా చెప్తున్నాను. జనరల్గా హీరోయిన్స్ కెరీర్ అంటే 10 years ఉంటుంది, అది బిఫోర్ మ్యారేజ్ అని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ 1 kid అండ్ దెన్ 2nd kid, తన ఫిగర్ మెయింటైన్ చేయడం, తనను తాను మౌల్డ్ చేసుకునే విధానం, అవన్నీ చాలామందికి ఇన్స్పిరేషన్. ఓకే, ఎనీ టైం మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు అనే విధంగా తను అందరికీ ఇన్స్పిరేషన్. ఓకే, ఈ జనరేషన్ నీకు నచ్చిన యాంకర్స్ ఉన్నారా? నచ్చని అంటే సబ్జెక్ట్ తెలియకుండా కొన్నిసార్లు మాట్లాడేస్తూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు. అలా కొన్నిసార్లు సందర్భాలు ఉన్నాయి తప్ప పర్సన్ వైజ్గా నచ్చని అనేది ఏం లేదు. ఓకే, పేరు అడగలేదమ్మా నేను. పేరు దాకా కాదమ్మా, క్వాలిటీస్ అంతే. ఇప్పుడు టోటల్గా ఒక పర్సన్ నచ్చరు అనేది ఏ ఉండదు. ఎందుకంటే కొంచెం ఆ జనరేషన్ లాగే చెప్తా, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మానవ జన్మ ఎత్తరు కదా. సో మనిషిగా పుట్టారంటేనే వారు ఎంతో మంచివారు, పుణ్యఫలం. ఎమోషన్స్ కొన్నిసార్లు డామినేట్ చేస్తూ ఉంటాయి, మనం పాజిటివ్గానే ఆలోచిద్దాం. ఓకే, అయిపోయిందా? ఓ షిట్, మళ్ళీ చెప్పవా? వద్దు, రిమైండ్ చేసుకొని చూడు. నాకు అనిపించిన ఫీలింగ్ అంతే. జోక్ చేశానులే, బాగుంది, నైస్, గుడ్. మీరు జోక్ చేశారు, బాగుంది. నువ్వు సీరియస్గా చెప్పావు. ఓకే, అమ్మా దేవుడా. ఓకే, ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నావు అండ్ వెబ్ సిరీస్ చేస్తున్నావు. ఎస్. ఓకే, నెక్స్ట్ 3 yearsలో ఏమవబోతున్నావు? ఇంకా కొత్త టర్న్స్ ఏంటి నీ లైఫ్లో?
కొత్త టర్న్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఆ టర్న్ రియల్గా సక్సెస్ అవుతే అప్పుడు చూద్దాం. ఏంటది? ట్రై చేస్తుందా ఏదో అంటే అంటే కాసేపు డాన్స్, కాసేపు మ్యూజిక్, కాసేపు యాంకరింగ్, కాసేపు యాక్టింగ్, ఇవన్నీ కదా. అందులో భాగంగానే ఇవి కూడా నేను నేర్చుకోవడానికి రీజన్ ఏంటి ఇవన్నీ అంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాం యాంకర్గా, ఒక సింగర్నో ఒక మ్యూజిక్ డైరెక్టర్నో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు స్వరాలు ఎన్ని ఉన్నాయి, స్వరస్థానాలు ఏంటి, శృతులు ఏంటి అంటే అంత డీప్గా తెలియకపోయినా కొంచెం సబ్జెక్ట్ మనకు తెలిసినప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ వేరు. డాన్స్ విషయానికి కూడా ఆ రకంగా సబ్జెక్ట్ పరంగా నాకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్. అలా అన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఏదో బ్రేక్లో ఉన్నా, నాకు ఏదో గ్యాప్ వచ్చిందని కాకుండా వీటిపైన నా బ్రెయిన్ పెడుతున్నా అంతే. వావ్, ఏమేమి నేర్చుకున్నావు ఇప్పటిదాకా? నేర్చుకుంటున్నావు పోనీ డాన్స్ నేర్చుకుంటున్నా. ఇంకా నేర్చుకుంటున్నావు? అన్ని మంచి డాన్సర్ ఏదో వచ్చేసింది కానీ డాన్సులు నేర్చుకుంటున్నాం. వెస్టర్న్ ఏమో అప్పుడప్పుడు ఈవెంట్స్ కోసం, మన షోస్ ఉన్నప్పుడు వాటి కోసం ఆ టైంకి మాత్రమే నేర్చుకోవడం అనమాట. కొరియోగ్రఫీ చేస్తారు, చక్కగా చేయడం అలా. ఓకే. అండ్ బన్నీ నుంచి బాలకృష్ణ గారి దగ్గర చాలామంది హీరోస్, చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి వర్క్ చేసావు కదా, ఎలా ఉంటారు? వాళ్ళందరూ చాలా 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 బాగుంటారు. ఎందుకంటే వీఆర్ లక్కీ, మనకు మంచి పర్సన్స్ ఉన్నారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు. బాలకృష్ణ గారు అయితే చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడడం, ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా దగ్గర పిలిచి మాట్లాడడం, చాలా కొన్ని పర్సనల్ థింగ్స్ కూడా షేర్ చేసుకోవడం, కొన్ని స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుండేది. అంటే వారి పర్సనల్ ఐప్యాడ్లో కూడా కొన్ని సాంగ్స్, వారి పాత సాంగ్స్ వారితో కలిసి చూడటం. సో అండ్ ఆ లయన్ షూటింగ్ టైంలోనే శ్రీతుంబుర సాంగ్ టాపిక్ వచ్చిందనమాట. జనరల్గా ఎవరైనా ఆ సాంగ్ పాడతారు కానీ పర్ఫామ్ చేయరు అనేది. సో వారి కోసమే నేను చేస్తాను అని చెప్పి లెజెండ్ 400 days ఫంక్షన్లో పర్ఫామ్ చేశాను. క్లాసికల్ ఆ సాంగ్ నేర్చుకుని పర్ఫామ్ చేశాం. ఓ వెరీ నైస్. ఈవెంట్స్ జనరల్గా మనం చేసే యాంకరింగ్ షోస్కి, లైవ్ ఈవెంట్స్కి, సమ్ స్టేజ్ షోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. నీకు ఈ ఈవెంట్స్లో నీకేం ప్రాబ్లమ్స్ ఎదురవ్వలేదా? బికాస్ యువర్ కాంటాక్ట్ ఇస్ డైరెక్ట్లీ టు ద ఆడియన్స్. ఎస్. నేను ఏం చేస్తానంటే ముందే ఎంతవరకు సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేయాలో మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో సబ్జెక్ట్ మనతో ఉన్నప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉంటాం. ఆడియన్స్ కొన్నిసార్లు ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు, కానీ ఒక కంపెనీయో ఒక సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలోనో వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ ఆడియన్స్కి వెళ్ళాలనుకుంటారు. సో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే వాళ్ళ మూడ్ ప్రకారం సబ్జెక్ట్ మొత్తం ఒకేసారి వాళ్ళపై పుష్ చేయకుండా స్ప్లిట్ చేస్తూ అప్పుడప్పుడు అలా. సో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి ఒక్కొక్క షోని బట్టి. కొందరు క్లాస్ ఆడియన్స్ ఉంటారు, కొందరు మాస్ ఉంటారు, కొందరు యూత్ఫుల్ ఉంటారు. అంటే కాలేజ్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాం కాబట్టి క్రౌడ్కి తగ్గట్టుగా మనం మౌల్డ్ అయిపోతాం అంతే. ఓకే. క్రౌడ్లో ఇప్పుడు ప్రాబ్లం రాలేదా నీకు? రాలేదు. నేను లక్కీ ఆ విషయంలో. హౌ అంటే ప్రాపర్గా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి క్రౌడ్ ఇబ్బంది పెట్టేంత ఏమీ లేదు. జనరల్గా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కదా, అరవడం, చేయడం, టీస్ చేయడం. అస్సలు జరగలేదు నాకు. ఎన్ని ఈవెంట్స్ చేస్తుంటావు దాదాపు? 1000+. ఓ మై గాడ్. ఇప్పుడు మెయిన్గా నేను చేస్తుంది అది కాబట్టి కౌంట్ పెరుగుతుంది అంతే. ఓకే. బట్ నాకు ఎప్పుడు ప్రాబ్లం అస్సలు రాలేదు. ఎప్పుడైనా వస్తే కాంప్లిమెంట్స్. జనరల్గా ఆడియన్స్ అంటే పబ్లిక్ చూడగానే ఫస్ట్ చెప్పేది, చాలా మంది చెప్పే ఆన్సర్ కూడా ఇదే, మీరు స్క్రీన్లో ఒకలా ఉన్నారు, బయట ఒకలా ఉన్నారు. బయట ఎంత సన్నగా ఉన్నారు, స్క్రీన్లో ఎంత లావుగా ఉన్నారు. కామన్ ప్రాబ్లం అది అమ్మాయిలకి కదా, అదే అనుకుంటాం. అంటే మనం బయటకి సన్నగా కనిపించే స్క్రీన్లో లాగ్ అవుతుందాం, అంటే స్క్రీన్లో సన్నగా ఉండడానికి ఇంకెంత సన్నగా ఉండాలి కదా, హార్డ్ వర్క్ చేయాలి. అమ్మా దేవుడా. సరే ఏం చేస్తావు డైటింగ్కి? ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటా. అంటే బాగా ఎక్కువ తినేసి ఇదైపోయే కాకుండా ఇది తినను అది తింటాను అని లేకుండా హ్యాపీగా ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం అంతే. యూఆర్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్? అవునా? తింటా, వంట చేస్తా. వంట కూడా చేస్తావా? ఊరి వంట. ఓకే, లేదు కుక్కరీ షో పక్కన వండితే కూర్చొని యాంకరింగ్ చేయడమే కదా. కుక్కరీ షో యాంకరింగ్ అనే కదా, నేను బుక్స్లో నోట్ చేసుకునేదాన్ని నాకు నచ్చినవి ఉంటే. అంటే ఇప్పుడు కాకపోయినా ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ 60 years యూజ్ అవుతుందేమో ఎప్పటికైనా అనేది, ఏదో గుర్తుంటుంది అనుకుంటాం కానీ బ్రెయిన్లో ఉండదు కదా. సో మేబీ యూజ్ అవుతుంది అని రాసుకుంటూ ఉంటాను అనమాట. అంటే మా ఊరు వంటలే కాదు, అది నేను చేశాను కాబట్టి మిగతావి కూడా. దానికన్నా ముందు నేను జీ దాబా కూడా చేశాను, జీలో షెఫ్. సో షెఫ్ చేసే స్టైల్కి మామూలు పబ్లిక్ చేసే దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. వే ఆఫ్ స్టైల్, కటింగ్ అని ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం, చూడటం. 1 year కంటే ఎక్కువే చేసావు కదా ఆ మా ఊరి వంట?
4-5 years 4-5 years చేసావా? హాఫ్ అన్ అవర్ ఉన్నంత వరకు నేను మా ఊరు వంట చేసా. తర్వాత ఎందుకు మానేసావు? 1 అవర్కి చేంజ్ అయింది షో. ఎన్ని షోస్ చేస్తున్నాం, మీరు మా ఊరు వంటలో వస్తారు కదా, అది హ్యాపీ రిసీవ్ చేసుకోవడం. కొన్నిసార్లు అంటే కుక్కరీ యాంకర్ అనే బ్రాండింగ్ పడిపోతుందేమో అనే ఒక ఇది ఉంటుంది. అండ్ వెంకటేశ్వరరావు గారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, సో చాలా చక్కగా చూసుకుంటారు యాంకర్స్ అందరినీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. V2K, గగన్ టెలి షో, సో హ్యాపీ అనమాట. అంటే నా వరకు, మిగతా ఏంటనేది నాకు ఎవరి గురించి తెలియదు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో ఆ రకంగా హ్యాపీ. ఆ 1 hour షో ఎప్పుడైతే చేంజ్ అయిందో, అందులో 4 segments, 15 minutesకి ఒక సెగ్మెంట్ చేంజ్ అవుతుంది. ఒకే షోలో నువ్వు 3 segments చేయనా, ఇంకొకటి చేస్తారు, అయినా కూడా షేరింగే కదా, ఎందుకు చేస్తుంది ఇంకొక రేషో, మళ్ళీ అందులో ఇంకో యాంకర్ షేరింగ్ వద్దు అని US వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక స్కెడ్యూల్ చేశాను. దెన్ డ్రాప్ అయిపోయాను. ఓ, యూఎస్కి నువ్వే వెళ్ళావా? దెన్ మళ్ళీ అడిగారు యూఎస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు. అప్పుడు కంటిన్యూ అవుతున్న వాళ్ళకి వీసా ప్రాబ్లం లేదు, సో వాళ్ళు వెళ్ళడానికి ఛాన్స్ లేదు అంటే, బట్ వన్స్ డ్రాప్ అయ్యాను కదా, వద్దు అని చెప్పి మళ్ళీ ఇంకా నేను ఆ షో చేయలేదు. ఓకే. దెన్ అభిరుచి నుంచి ఇంకొక యాంకర్ని ఈ షోకి అలవాటు చేసి దెన్ అలా తీసుకెళ్లారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కుక్కరీ షో చేయలేదా? చేయలేదు. ఎందుకంటే అదే మా ఊరు వంట కోసం దెన్ మా టీవీ హ్యాండిల్ చేస్తున్నప్పుడు కూడా నన్ను అడిగారు, మిగతా కొన్ని కుక్కరీ షోస్ కూడా అడిగారు. మా ఊరు వంట లాంటి టాప్ షోనే వద్దనుకున్నప్పుడు మిగతా ఎలా చేస్తాను అని వద్దనుకున్నాను, చేయలేదు. బ్రాండింగ్ వద్దనే కదా. ఎలాంటి బ్రాండింగ్ ఉంటే నువ్వు ఇష్టపడతావు? నీకు ఒకదానికి ఫిక్స్ అవ్వడం అని కాదు. అంటే నేను ఇప్పుడు చేసింది ఏంటంటే మ్యూజిక్ బేస్డ్ షోస్ చేశాను. స్వరాభిషేకం, తమ్మారెడ్డి భరద్వాజ గారి షో జీలో, డాన్స్ షోస్ హోస్టింగ్ చేశాను యమహో ఈటీవీలో, అండ్ నేను పర్ఫామర్గా పర్ఫామ్ చేశాను షోస్. యువత SVBCలో వచ్చేది, అంటే డిగ్నిటరీస్ మాట్లాడుతూ ఉంటే, మేధావులు మాట్లాడుతూ ఉంటే, సబ్జెక్ట్ని చక్కగా స్టూడెంట్స్ అందరితో షేర్ చేసుకోవడం, ఆ లెవెల్ ఆఫ్ షోస్, కొన్ని చిట్ చాట్స్, కిటీ పార్టీలు, ఇంటర్వ్యూ, ఈ రకాల అన్నీ హ్యాండిల్ చేయగలుగుతున్నప్పుడు ఇదే బ్రాండింగ్ అనేది ఎందుకు? సో ఒకదానికి ఫిక్స్ అవ్వడం ఇష్టం లేదనమాట. ఓకే. యాంకర్ అంటే మెయిన్ స్పాంటేనిటీ. నీలో ఎంతవరకు స్పాంటేనిటీ ఉందని నువ్వు ఫీల్ అవుతున్నావు? తెలియదు. నా గురించి నేను ఇంకా అంత బాగా స్టడీ చేయలేదు. నాకు అసలు స్పాంటేనిటీయే లేదేమో. అయ్యో, ఎదుటి వాళ్ళు చెప్పాలి, మేబీ ఉంటే ఎదుటి వాళ్ళు చెప్పాలి. నాకు తెలియదు ఎంత ఉంది. ఎదుటి వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇచ్చి ఉంటారు కదా, ఇచ్చినప్పుడు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం, బట్ ఎంత ఉందనేది నాకు తెలియదు. ఓకే. మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తుంటే నాకు భయం వేస్తుందా? అందుకే ఫోన్ కొనుక్కోమనేది. ఏం చేయబోతున్నారు? ఫోన్ వాడమనేది. ఓకే, వాడతా అండి. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అమ్మా, ర్యాపిడ్గా ఉండాలి, ఫైర్ రావాలి. ఓకే, కష్టమేమో నా నుంచి. తెప్పిద్దాం. రాణి చిత్రలేఖకి ఫైర్ వస్తుందా రాదా? ఓకే, ర్యాపిడ్గా ఈ ఫైర్ ఉంటుందా లేదా చూద్దాం. 3 things no one knows about you. నీ గురించి ఎవరికి తెలియని 3 విషయాలు. నేను చాలా ఫ్రెండ్లీ. అవునా? నాకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక జోన్లోకి వస్తే కానీ అర్థం కదనమాట అది. నువ్వు ఎవరితో నన్ను ఎప్పుడైనా ఫ్రెండ్లీగా ఉన్నావా? అసలు వచ్చావా, చూసావా? హాయ్ బాయ్. నేను నిన్ను కలిసి 4-5 సార్లు కూడా ఇంతే. అవును, నేను ఫస్ట్ టైం నీతో మాట్లాడుతున్నాను, ఇంకా నువ్వు ఫ్రెండ్లీ అని ఎవరికి తెలుస్తుంది? అందుకే అన్న తెలియదు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్లీ. నా గురించి తెలియదు, నేను అస్సలు ఇంటెలిజెంట్ కాదు. ఇంకా నా గురించి తెలియదు కదా, మా ఇంటి పేరు మర్యాద. చాలు, మర్యాద రామన్న, రామక్క, ఫ్యామిలీ. అందుకే ఇంటి పేరు ఎక్కడ పాడవకుండా పెద్దగా విలువలు పెంచలేకపోయినా తగ్గించుకుని ఉంటే చాలని మర్యాదను కాపాడుకుంటున్నా. మర్యాద రాణి చిత్రలేఖ. అమ్మయ్యా. ఓకే, రియాక్ట్ ఇన్ 1 word. చాలా రియాక్ట్ ఇన్ 1 word అబౌట్ దిస్ మ్యారేజ్. గుడ్ థింగ్. అవసరమా? ఓకే. బాయ్ ఫ్రెండ్, లైఫ్. ఈ 3 words కదా, రియాక్ట్ ఓన్లీ ఇన్ 1 word ఇది. ఓకే, అయితే మ్యారేజ్ అంటే లైఫ్. ఓకే. బాయ్ ఫ్రెండ్ మంచివాడైతే ప్లస్. ఓకే. బీయింగ్ రొమాంటిక్. గుడ్ థింగ్. ఫీలింగ్ జెలస్. కామన్. డైటింగ్. నెసెసరీ. మేకప్.
ఎక్స్ప్రెషన్తో సరిపెట్టుకోవాలి ఇది. తీసేసుకోండి, ఎవరికి కావాల్సిన వర్డ్ వాళ్ళు తీసేసుకోండి. చికెన్. వావ్. ఐస్ క్రీమ్. చాలా ఇష్టం. బూజింగ్. అవసరమా? ఎప్పుడు? యు నెవర్ టేస్టెడ్. వై? అవసరం లేదు. పబ్బింగ్. వినడం తప్ప చూడలేదు. అయ్యో వెళ్దాం పదా. ఓకే, నౌ యాక్ట్ వాట్ ఎవర్ ఐ సే. యాక్ట్ లైక్ అ డాగ్. మంకీ. మంకీ అంటే నాకు మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయి తెలుసా. ఫ్రీ టైంలో మెదక్ డిస్ట్రిక్ట్ వెళ్ళే రూట్లో నర్సరావుపేట ఉంటుంది, నర్సాపూర్. ఆన్ ది వేలో నర్సాపూర్కి వెళ్ళే రూట్లో చాలా మంకీస్ ఉంటాయి అనమాట. అక్కడే ఒక చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్తాము అండ్ బోల్డ్ అని బిస్కెట్స్ అండ్ బ్రెడ్ తీసుకుని వాటికి భయపడకుండా కొన్నిటికి చేతికి అందించిన, కొన్నిటికి వేస్తూ 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 ఉండటం అది చాలా అలవాటు అనమాట. అప్పుడప్పుడు ఫ్రీ టైంలో ఉండి చేసే పని అది. అవునా? అదేంటి కోతుల మీద ప్రేమ? మామూలుగా ఎవరైనా కుక్కల మీద, నక్కల మీద, తొక్కల మీద ఉంటే ప్రేమ. ఇదేంటి నక్కలు నేను ఎప్పుడు కలవలేదు. అంటే ఫ్లోలో బాగుందని వాడాను. కుక్కలు, పిల్లులు, చేపలు. చేపలనేమో చూసి వావ్ అనుకుంటూ ఉంటాం, తినేస్తుంటాను. నేనైతే తింటుంటాను. మా ఇంట్లో పెంచుకునే చేపలు కూడా ఉన్నాయనుకో. ఓకే, యాక్ట్ లైక్ అ హీరోయిన్. టచ్ అప్ ప్లీజ్ అని మాత్రం ఎందుకు అనుకోవాలి? హీరోయిన్స్ మదర్. బేబీ నో ప్లీజ్, అక్కడ ఎండ ఉంది కదా, బేబీకి గొడుగు పెట్టండి. నో, ఓన్లీ జ్యూస్. తను డైట్లో ఉన్నారు, ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయమ్మా. నో నాన్న బేటా, వస్తారు ఇంకాసేపట్లో వస్తారు అని వినడం మాత్రమే కానీ ప్రాక్టికల్గా చూసామా? అలవాటు అయిపోయింది మనకు, విని అలవాటు అయింది తప్ప యాక్చువల్లీ ఇది అంటే ఒక సింబాలిక్ ఇలాగే ఉంటారని ఒక మెంటల్ స్టేటస్కి మనం వచ్చాం తప్ప రియల్గా అలా ఉంటారా అంటే. ఓకే, ఫైనల్లీ యాక్ట్ లైక్ ఎ స్నేక్. కాటేసేస్తాయేమో. అమ్మో, నా దగ్గర విషయం ఎరుగులేదు. అమ్మా నాకు భయం. ఎవరికి భయం ఉండదు కదా. కదా, ఎప్పుడైనా చూసావా స్నేక్ని? దానికి ఒక స్టోరీ ఉంది. స్నేక్కి కూడా స్టోరీ ఉందా? అమ్మా, ఏ జంతువుల గురించి అడిగితే ఆ జంతువుల స్టోరీలు చెప్పేసి. మనుషులకు సంబంధించి ఎక్కువ స్టోరీస్ లేవు కదా, అందుకే. ఓ, చిన్నప్పుడు ఆడుతున్నాను అనమాట చక్కగా. నేనే గెలుస్తున్నాను. ఏంటది? వైకుంఠపాడి ఆడుతున్నాను. ప్రతి నేను ఎప్పుడు ఫినిష్ చేయలేదు తెలుసా గేమ్ని. అవును, నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. సో వైకుంఠపాడి ఆడుతున్నాను, నేనే గెలుస్తూ వచ్చాను అనమాట. ముస్లిం అబ్బాయిలతో ఆడుతున్నాను, అమ్మాయిలు కూడా ఉన్నారు. చిన్నప్పుడు 6th ఆ టైంలో ఓడిపోయిన అబ్బాయి లేచాడు. లేచి స్నేక్ 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 అన్నాడు అనమాట. పాము పాము అని అరిచాడు. ఓడిపోయాడు కదా, ఏడిపిస్తూ ఉన్నాడు. ఆడుతూ ఆడు సడన్గా చూసాను, నా స్కర్ట్ ఇలా పరుచుకొని ఉంది మొత్తం, దానిపైన స్నేక్ ఉంది. అది రియల్గా రియల్. అప్పుడు ఎగరడం, దూకడం, అరవడం. అమ్మమ్మ తాతయ్య ఏమో భజనకు వెళ్ళారనమాట, సాయిబాబా భజనకి. పిల్లలందరూ ఆడుకుంటున్నాం చిన్నప్పుడు. దెన్ అమ్మమ్మ తాతయ్యని పిలవడం. అలా నా స్నేక్ అనగానే నా స్కర్ట్ పైన పడుకొని ఉండడం నాకు. నేను ఒకసారి మెల్లోనే వేసేసుకున్నా. అబ్బా, ఇది గ్రేట్. గ్రేట్ కాదు, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల. శివతాండవం అంత అంత గొప్పతున్నా బాగుండేది. ఏదో ఒక డైలీ సీరియల్లో సీను. ఓహో, ఓకే. హౌ ఆఫెన్ డూ యూ సింగ్? ఎప్పుడెప్పుడు పాటలు పాడుతుంటావు? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ డేలో చాలాసార్లు పాడుతూనే ఉంటాను కొన్ని రాగాలు. అవునా? ఎక్కువగా పాడే పాట, నీ లైఫ్లో ఇప్పటి వరకు ఎక్కువగా పాడుకునే పాట? కుడి కన్ను అదిరిని. సునీత గారి వాయిస్ అంటే నాకు చాలా 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 ఇష్టం. ఆవిడ పాటలు అయితే నేను వింటూ 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 ఉంటాను అనమాట. ఎందుకంటే అక్షరాలకు నొప్పెడుతుంది అన్నంత సున్నితంగా ఆవిడ పలుకుతారు కదా. ఆ పలికే విధానం, ఆవిడలో ఉండే ఎమోషన్స్, ఆవిడ లైఫ్ స్టైల్ కూడా కొంచెం ఎలా అంటే ఆవిడ బౌండరీలోకి వచ్చిన వాళ్ళకి ఆవిడ ఏంటో తెలుసు, ఆవిడ ఎంతో క్లోజ్ అనేది తెలుసు. సో ఆవిడంటే నాకు చాలా ఇష్టం. ఆవిడ వాయిస్ అన్నా కూడా చాలా 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 ఇష్టం. సో సాంగ్స్ వింటూ ఉంటాను. బట్ ఆవిడని కలిసినప్పుడు ఎప్పుడైనా హాయ్ బాయ్, మళ్ళీ ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. ఎవరైనా నేను ఇష్టపడ్డాను అంటే ఎంత నాకు మీరంటే ఇంత ఇష్టం అని నేను ఎప్పుడు అంత ఎక్స్ప్రెసివ్ కాదు, నేను చెప్పను. అది కాంప్లిమెంట్స్ కూడా కామన్ అయిపోయాయి కదా, ఎదుటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. కుడికని అదిరితే అయిపోయింది పాట. ఓకే, పొద్దున్న లేవగానే ఏం చేస్తావు? ఫస్ట్ లేవగానే కళ్ళు ఓపెన్ చేస్తా. తర్వాత
నాకు మా గురువు గారు ఒక మంచి మాట చెప్పారు, అదే ఫాలో అవుతున్నాను. జనార్దన్ మహర్షి గారు ఈ రీసెంట్గా స్టార్ట్ చేసింది. ఈ ప్రపంచంలో ఈరోజు అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చే వాళ్ళందరికీ స్వాగతం పలకడం. పొద్దున్న ఏమైనా చేస్తావా? చేస్తున్నా. అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ స్వాగతం చెప్పడం. పడుకునే ముందు ఈ భూమిపై నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో, ప్రాణాలు కోల్పోయారో, కాస్త నివాళి అర్పించడం. తెలిసిన వాళ్ళైనా తెలియక వాట్ ఏమొస్తుంది అలా చేస్తే? యూనివర్సల్గా మనం ప్రతి ప్లేస్కి అలా వెళ్ళేసి వచ్చిన ఫీలింగ్ అండ్ ఒక మంచి ఫీలింగ్ బాగుంటుంది. ట్రై చేస్తున్నాం. ఓకే. నువ్వు నమ్మే బెస్ట్ సూపర్స్టిషన్? ముందు మీ గురించి తెలుసుకుంటా. ఏమైనా ఎగ్జాంపుల్? సూపర్స్టిషన్ మూఢనమ్మకాలు. మీరు అలాంటివి ఏమైనా నమ్ముతారా? నేనా? బాగా నమ్ముతాను, చాలా. నాకు అస్సలు అలాంటివి పెట్టుకుంటే ఇంట్లో తిడుతూనే ఉంటారు. అస్సలు పెట్టుకోవద్దు, పాజిటివ్గా ఉండాలి. ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఫాలో అవుతే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అవుతుంది కదా ఆబ్వియస్లీ. కుడికన్ను అయితే నేను ఎక్కడికి వెళ్ళను. అది మంచిది. ఎడం కన్ను మంచిదంట అమ్మాయిలకి. నమ్మను అనుకుంటేనే మంచిదని చెప్తున్నా కదా. గోల్డ్ రింగ్ ఏమైనా ఉంటే టిప్ కూడా చెప్తున్నాను. గోల్డ్ రింగ్ ఏమైనా ఉంటే మన చేతికి దాన్ని పెట్టి ఇలా 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 ఒక 5 minutes రబ్ చేస్తే పోతుంది. ఓన్లీ రైట్ అయితేనా? లెఫ్ట్ కూడానా? లెఫ్ట్ అదిరితే చాలా మంచిది. హ్యాపీగా ఎడం కన్నా అదిరింది రబ్బయ్య అని వెళ్ళిపోవచ్చు. కుడుకన్నా విన్నాను, తెలియని వాటి గురించి ఎందుకు. అందుకే అమ్మా తెలుసుకో, పెద్దలను అడిగి తెలుసుకుంటా. అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకున్నా. ఇఫ్ యూ వాంట్ ఎరేస్ వన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ వుడ్ యూ ఎరేస్? దేన్ని తుడిపేస్తావు నీ లైఫ్లో? ఒక దాన్ని రబ్బర్తో తుడిపేసే అవకాశం వస్తే? గడిచిన టైం అంటే మళ్ళీ రావాలని కోరుకుంటా ఫ్రెష్గా. ఓహో, అది రబ్ చేసేసి ఇప్పుడు రా మళ్ళీ అంట. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. కష్టపడి ఎన్ని షోస్ చేస్తే రాని పాపులారిటీ ఇప్పుడు 1-2 షోస్కి వస్తుంది కదా స్టార్డమ్. అది ఎంజాయ్ చేయాలంటే ఆ టైంని రబ్ చేసి ఈ టైంలో ఉండాలి అని. ఓకే, వీళ్ళని నేను ఒక ఆర్డర్ ఇస్తున్నాను, బట్ నీ ఆర్డర్లో పెట్టు వీళ్ళని. 1 2 3 4 5 ఆర్డర్లో. అనసూయ, రష్మి, శ్యామల, లాస్య, ప్రదీప్, రవి. చాలా టఫ్ టాస్క్. ర్యాపిడ్ అమ్మా ఇది. ఓకే, అనసూయ, ప్రదీప్, శ్యామల, రవి, లాస్య, రష్మి. అయ్యో, రష్మి లిస్టా? అలా అని కాదు, అవుట్లుక్ ఒకటే కాదు, అన్ని కలిపి. ఓకే, నీ హ్యాండ్ బ్యాగ్లో ఉండే వన్ సిల్లీ థింగ్. సిల్లీ థింగ్ మీకు అనిపించవచ్చేమో, ఎంటీ పేపర్. అవునా? ఎప్పుడైనా గుర్తొస్తే రాయడం, అలా అంతే. పిచ్చి పిచ్చిగా సాంగ్స్ వింటూ రాసుకోవడం అలా. అవునా? నాకు ఎప్పుడు అలాంటివి ఏమైనా గుర్తొస్తే నేను చేస్తాను తెలుసా, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టి మా ఆయనకి పంపించేస్తా. ఇంకా నేను ఏ వాట్సాప్ డిలీట్ చేసినా ఆయన నెంబర్ డిలీట్ చేయను ఎలాగో, అలా పడుంటాయి కదా అని. ఆయన ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉంటాడు, ఏంటో నా మెసేజ్ అంటే ఏమైనా ఇంపార్టెంట్ అని చూసి అని పడుస్తాడు. ఇలా చాలాసార్లు జరిగాయి మాకు. డిలీట్ చేస్తే అయిపోయాడు. మళ్ళీ నేను డిలీట్ చేసి ఆయన దగ్గర ఉండాలి కదా. యువర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నేమ్? లేదు అంటే నమ్మరు, ఉన్నారు అంటే చెప్పాలి. ఏం చేయాలి? అలాంటప్పుడు నేను నాకు బాగా ఇష్టమైన ఒక పేరుని చెప్పేస్తా. అవునా? నేను అలా కూడా ఎవరిని ఊహించుకోలేదు. ఒకరిని డ్రీమ్స్లో కూడా. బాయ్ ఫ్రెండ్ ప్లేస్లో అని కాదు, అలాంటి లవర్ బాయ్గా తరుణ్ అంటే చాలా ఇష్టం. తరుణ్ సినిమాలు చాలా చూసేదాన్ని. నేను ఇంకా అక్కడే ఉన్నా, అక్కడే ఆగిపోయావా? అక్కడే ఆగాను. తరుణ్ శ్రేయ కాంబినేషన్ మూవీస్, అలా రాజ్ తరుణ్ కూడా వచ్చేసాడు. వాళ్ళతో కలిసి కూడా వర్క్ చేస్తున్నా, ఆడియో లాంచ్ చేసి అలా. స్పెషల్ ప్లేస్. చాలా అసలు ఈ క్వశ్చన్, నీ టూత్ బ్రష్ కలర్ ఏంటి? వైట్. ఓ వావ్. నువ్వు వాడే సోప్ ఏంటి? డవ్. ఓకే, అయ్యో మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ పర్సన్? మార్నింగ్. అవునా? నైట్ పడుకుంటావు శుభ్రంగా? టైం టు టైం మనం ఒకప్పుడు ఎలా మెయింటైన్ చేస్తామో అదే టైమింగ్స్ అనేది నా ఇది మ్యాక్సిమం అదే లైఫ్ స్టైల్ ఉండడానికి ట్రై చేస్తా. అద్దంలో నిన్ను నువ్వు ఎన్నిసార్లు చూసుకుంటావు? కౌంట్ చేయడం కష్టం, ఎప్పుడు ప్రాపర్గా కౌంట్ చేయలేదు. ఖాళీగా ఉంటే ఎక్కువసార్లు చూసుకుంటాం. మినిమం డైలీ ఒక 10 times ఫిక్స్ అవుదాం. అంతేనా? చాలు. చూసుకున్నప్పుడు ఫస్ట్ ఏం ఫీల్ అవుతావు? ముందు ఎక్కడ కరెక్షన్ ఉందనే చూస్తాం, అంటే హెయిర్ సెట్ చేసుకోవడం అలా ఇలా అంతే. ఫస్ట్ మనం ఫిగర్ ఎలా ఉందనే చూసుకుంటాం, ఎంత పెరిగాము, ఎక్కడ తగ్గాలి, ఎంత తగ్గాలి, ఎక్కడెక్కడ బల్జెస్ ఉన్నాయి. మేజర్గా అంతే కదా. నీ వెయిట్ ఎంత? 50. హైట్ ఎంత?
53 అంతేనా? 53, 50 ఉంటే ప్రాపర్గా ఉండదు. నేనే 55. ఓకే, వెయిట్ 53, హైట్ మధ్యలో డాట్ పెట్టండి. 5.3. ఏ సేమ్ పేజ్. ఓకే, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 10th. ఇయర్ మర్చిపోయాను. ఏ చాలా అన్యాయం అబ్బాయి ఇది. సరే అమ్మాయిలను అడగద్దారని నా ఉద్దేశం. రియల్గా మర్చిపోయాను, నేను వెళ్ళి అడుగుతాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నీకెన్నేళ్ళు? అది కూడా నేను మర్చిపోయాను. అవును. ఓకే, 16 తర్వాత 16 ముందా? 16 ముందే. ముందేనా? ఓకే, అయితే ఇప్పుడు ఎస్టిమేట్ చేసేసుకుంటాం. చేసేసుకోండి. ఇండస్ట్రీకి వచ్చే 16 ఏళ్ళు, దానికి ముందు ఒక 16 ఏళ్ళు, చేసేసుకోండి. అప్పుడు 30 క్రాస్ అవుతుందబ్బా. అందుకే అడగట్లేదు. నువ్వు చూసిన లాస్ట్ సినిమా ఏది? విన్నర్. ఓ, విన్నర్ దాకా చూసావా? నేను ఇంకా ఎప్పుడో శతమానం భవతి దగ్గర ఆగిపోయాను. విన్నర్, దంగల్, ఓం నమో వెంకటేశాయ, శతమానం భవతి, ఖైదీ నెంబర్ 150, నేను లోకల్, శాతకర్ణి చూస్తున్నామ్మా. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏ హీరో అని కాదు, ఏ సబ్జెక్ట్ ఏంటి, చాలా మనకి చాలా ఇష్టమైన విషయం అది. నువ్వు ఇప్పటి వరకు ఏదైనా షాప్లో కొట్టేసిన ఒక ఐటమ్? అంత పెద్ద సాహసం నేను ఎప్పుడు చేయలేదు. అయ్యయ్యో. మరి మంచి అమ్మాయి అనిపించుకోవడానికి యాక్ట్ చేస్తున్నట్టుందా, కానీ అది నిజం. ఎందుకంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది, మూఢనమ్మకం కాదు ఇందాక అన్నట్టు, కానీ సెంటిమెంట్ ఏంటంటే మనం అనవసరంగా అబద్ధాలు ఆడుతూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం. అయితే అమ్మ నాన్న దొరికిపోకుండా మేనేజ్ చేస్తాం, కానీ రేపు పొద్దున ఒకరి ముందు తలంచుకోవాలి. ఆయన దేవుడు చూస్తున్నాడు కదా, అవన్నీ లెక్క పెడుతూ ఉంటాడు కదా. అక్కడికి వెళ్ళాక మనల్ని సేవ్ చేయడానికి ఫ్రెండ్స్ ఉంటారా, పేరెంట్స్ ఉంటారా, ఆయన ముందు తలదించుకోవాలి కదా. అందుకే అనవసరమైన తప్పులు చేయడం, అనవసరమైన అబద్ధాలు ఆడడం నేను చేయను. ట్రై చేస్తున్నా అంతే మ్యాక్సిమం. అలాగే తీసుకుంటున్నారు ఈ జనరేషన్, ఏం చేద్దాం. ఓకే, నీకు బాగా సూట్ అయ్యే క్వశ్చన్ ఒకటి. నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చావు? 2 days బ్యాక్. ఎందుకు? పెళ్లి చేసుకో అంటూ ఉంటే చేసుకుంటాను కొంచెం 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 అంటూ ఇంకెంతమ్మా వస్తుంటుంది అప్పుడప్పుడు. పెళ్ళి అయితే ఈ పాటికి 2 పిల్లలు పుట్టేవాళ్ళు. ఒకరి పుట్టుకు కారణం అయ్యే మనం ఒకరి ఏడుపుకు కారణం కాకూడదు. ఇప్పుడు ఎవరు ఏడుస్తాను పెళ్లి చేసుకుంటే? పెళ్ళైందా తిక్క కుదిరిందా కాన్సెప్ట్. అంటే ఇది నా డైలాగ్, బట్ అలా చెప్తున్నా. మేబీ ఎవరిని ఏడిపించకుండా హ్యాపీగా చూసుకోవాలి అంటే హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి అని. ఓకే, నీకు సడన్గా ఒక $1 million ఇచ్చాడు దేవుడు ప్రత్యక్షం, ఏం చేస్తావు? కౌంట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది దేవుడు, నాకు అన్ని లెక్కలు రావే అని ఆలోచిస్తా. దేవుడు ఇచ్చినా కౌంట్ చేసుకుంటావా? దాన్ని ఖర్చు పెట్టాలని కౌంట్ చేస్తూ ఉంటాం కదా, నాకు అన్ని లెక్కలు రావని ఆలోచిస్తా. కానీ దేవుడు థ్యాంక్స్. ముందు ఎంతో తపస్సు చేస్తే దేవుడు కనిపించడు, అలాంటి దేవుడు నా కోసం కనిపిస్తున్నాడంటే నేను గ్రేట్ అని ఫీల్ అవుతా. ఓకే, అవన్నీ ఓకే. డబ్బులతో ఏం చేస్తామని అడిగాను నేను. ఏం చేద్దాం, ప్లాన్ చేసుకోలేదు, ఐడియా ఎప్పుడు రాలేదు కదా. ప్లాన్ చేసుకొని నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పమ్మా. ఓకే. నీ ముద్దు పేరేంటి? హనీ. ఇంట్లో అందరు హనీ అని పిలుస్తారా? బంగారం, హనీ, ఈ రెండు. ఇండస్ట్రీలో నీకు నచ్చని ఒక విషయం? ఒక్కటి అంటే కష్టం, చాలా ఉన్నాయా? ఉంటుంటాయి జనరల్గా ఇంకా. ఓకే, అవి ఏంటి? పోనీ ఒక 3. ఇప్పుడు కొన్ని డైరెక్ట్గా చెప్పడం కష్టమేమో, కాకపోతే అన్నీ ఎంజాయ్ చేయాలి మనం. వినే ధైర్యం మాకుంది, చెప్పే ధైర్యం నీకుందా? ఇండస్ట్రీ గురించి విచ్చలవిడిగా మాట్లాడిన చిత్రలేఖ. అంత సాహసం నేను చేయనమ్మా. ఓకే, 3 things which you don't like about industry. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ కొన్ని క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసేప్పుడు అందరూ అని కాదు, కొందరు ఒక్కొక్కరిని ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేస్తారు. కొందరు సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇలాంటి కామెంట్స్ మనం వింటూనే ఉంటాం, పెద్దలు మాత్రం అదేం లేదు, ఆఫ్ స్క్రీన్ ఏం జరగట్లేదు అని ఏదేదో చెప్తూ ఉంటారు. బట్ అలాంటప్పుడు అందరినీ ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చూస్తారు? కొందరిని కొన్ని అవసరాలకు సెలెక్ట్ చేసుకున్నా ఇంకొందరిని ఆర్ట్ పరంగా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా కొన్నిసార్లు అనిపిస్తుంది అంతే. ఫైనలీ చిత్రలేఖ యాజ్ అన్ యాంకర్గా నీకు నువ్వు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు? అవుట్ ఆఫ్ 10. అవుట్ ఆఫ్ 10 1. చాలు, పద ట్యూషన్ చెప్తారా? 1. ప్లేస్కి వస్తాను అని తెలియదు కానీ 1 మార్క్ ఇచ్చుకుంటే చాలు. మరి 0 అయితే బాగోదు కదా. యాజ్ అ డాన్సర్గా? 5. యాజ్ అన్ ఆర్టిస్ట్?
6. అంతేనా? చాలు. మహానుభావులు చాలామంది ఉన్నారు. ఓకే, యాజ్ అ కాంపిటీటర్గా ఏ విషయంలో అయినా? ఏ విషయంలో? కాంపిటీటర్గా అయితే 9, 10 అనొచ్చు. కొన్ని విషయాల్లో నేను తగ్గుతాను కాబట్టి 10 అనుకుంటే 9 అంటున్నాను. కాంపిటీటర్గా వన్స్ కాంపిటీషన్లోకి వస్తే అంతే. ఫైన్. ఓకే, ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంకా ఫ్యూచర్లో చిత్రలేఖ అంటే రిమార్క్ లేని అమ్మాయిగా, ఎవరైనా చూసినా నవ్వుతూ పలకరించే అమ్మాయిగా ఉండిపోవాలనుకుంటున్నాను. చాలు, అంతకుమించి పెద్ద పెద్ద ఆశలేం లేవు. ఓకే, నీవు అనుకుంటున్నట్టు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని, అందరినీ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దట్ ఈస్ టుడేస్ హ్యాంగ్ అవుట్ విత్ చిత్రలేఖ. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. మీ అందరికీ నచ్చితే జస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చేసుకోగానే నోటిఫికేషన్ బాక్స్ ఉంటుంది కదా, ఆ గంట నొక్కేసేయండి. ఆ గంట నొక్కేసేయండి. మీ మొబైల్లో నా అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.